నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ సంస్కరణలు. సామాన్యులకు కొనుగోలు శక్తి పెరుగుతుందన్న నిర్మలమ్మ. జీఎస్టీ స్లాబులు తగ్గించడం సాహసోపేత చర్యన్న మంత్రి పయ్యావుల. ఎంతో ప్రయోజనం చేశారంటూ మోదీకి కృతజ్ఞతలు. కాకినాడ జిల్లా తాటిపర్తిలో బావిలో మృతదేహాలు. హత్య ఆత్మహత్య అనే కోణంలో పోలీసుల విచారణ. కర్నూలు జిల్లా ఆదోనిలో దొంగల ముఠా అరెస్ట్. 1.5 కోటి విలువైన పందులు మేకలు స్వాధీనం. E20పై వస్తున్న వార్తలు అవాస్తవమన్న హర్దీప్ సింగ్ పూరి. వాహనాల మైలేజీ తగ్గుతోందనేది చెత్త వాదన అని వివరణ. జీఎస్టీ స్లాబులు తగ్గించడం సాహసోపేత చర్య అని దేశ పౌరులు ఇంతకు మించి కోరుకోవడానికి ఏమీ లేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విశాఖ మధురవాడలో జీఎస్టీ తాజా సంస్కరణలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఐసీయూలో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అద్వితీయ కృషి చేశారని పయ్యావుల కృతజ్ఞతలు తెలిపారు. నాకు అర్థమైంది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఒక చిన్న మాట అంటే ఆ మాట అనకముందే దాని వెనకాల చాలా ఎక్సర్సైజ్ జరుగుంటుంది అనేటువంటిది నాకు అర్థమైంది ఈ జిఎస్టీ రిఫార్మ్స్ తర్వాత. ఆయన ఏదో August 15th అట్లా అనేశారు అని నేను అనుకోవట్లా. దేర్ ఇస్ ఎ హోల్ లాట్ ఆఫ్ స్కీమ్ రన్నింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఈ ఆలోచనలు మనం తెలుసుకోవడానికి 6 నెలలు లేటుగా తెలుస్తున్నాయని నాకు అర్థమైంది. అంటే వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి నాకే అనిపించింది ఏంటి అని అంటే ఒక మాటకు ముందు ఎక్సర్సైజ్ జరుగుతుంది, ఒక మాట తర్వాత ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ఇన్ మై 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఎలక్షన్ల ముందు రేట్లు తగ్గిస్తాయి. ఇప్పుడు రేపు పొద్దున మన ముందు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? దేర్ ఆర్ నో ఎలక్షన్స్. ఈ దేశం కోసం, ప్రజల కోసం కమిటెడ్గా నరేంద్ర మోడీ గారి లీడర్షిప్లో, ఇక్కడ చంద్రబాబు గారి లీడర్షిప్లో ఒక ఏబుల్ ఫైనాన్స్ మినిస్టర్, ఇంతకన్నా భారతదేశ పౌరులు ఇంకా వేరే ఏం కోరుకోకూడదు నన్ను అడిగితే. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో 2 మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ఓ పొలంలో ఉన్న బావిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. కాకినాడ జిల్లా ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తాటిపర్తికి చెందిన సూరిబాబు, శ్రీను మృతదేహాలుగా గుర్తించారు. అయితే ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెలిసిన శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఓ ఉద్యోగి నగల చోరీకి పాల్పడ్డాడు. ఆలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కొండయ్య అర్ధరాత్రి సమయంలో ఈవో గదిలోకి వెళ్లి స్వామివారి నగలను దోచుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా ఆలయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డ్, వాచ్మెన్ గుర్తించి కొండయ్యను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి పాల్పడిన కొండయ్యను సస్పెండ్ చేసి అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని ఆలయ ఈవో తెలిపారు. కర్నూలు జిల్లాలోని అదోనిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 మంది నిందితుల నుంచి 1.5 కోటి విలువైన పందులు, మేకలు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాల్లో ఉపయోగించిన మారణాయుధాలతో పాటు 2 బొలేరో వాహనాలు, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా అర్ధరాత్రి సమయంలో కత్తులు, ఆయుధాలతో వచ్చి పశువుల యజమానులను బెదిరించి పందులు, మేకలు లాంటి పశువులను అపహరిస్తున్న ఈ ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న 2 రైల్వే పోలీసులు ఈగల్ బృందం అరెస్టు చేసింది. ఒడిశా రాయగడ నుంచి కేరళ, తిరుపతికి గంజాయి రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాయగడకు చెందిన మహిళ, కేరళకు చెందిన మరో వ్యక్తితో కలిసి 15 కిలోల గంజాయిని రైల్వే మార్గం ద్వారా రవాణా చేస్తున్నారు. పోలీసు బృందాలు సోదాలు నిర్వహించగా రాక్సీ అనే జాగిలం వీరిని పట్టించింది. శ్రీకాకుళంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. సమస్యలు పరిష్కరించాలంటూ కొన్ని నెలలుగా తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం వచ్చిన అర్జీలన్నీ పరిష్కరించినట్లు చూపుతూ అంకెల గారడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. పునరావృతం అవుతున్న అర్జీల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించామని, వీలైనంత త్వరగా అన్ని పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు.
కుష్ఠరోగ వికలాంగులమైన మాకు ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ అందులో అకస్మాత్తుగా 35 కేజీలు పోయి 5 కేజీలు ఇస్తున్నారు. దానికోసం ఎన్నోసార్లు వచ్చాం, చూస్తాం అంటున్నారు, కానీ సమస్య పరిష్కారం అవ్వలేదు. ఈ నెలలో కొంతమంది కుష్ఠరోగులు వికలాంగులకి ఇవ్వాల్సిన 35 కేజీల బియ్యం ఇవ్వలేదు. కారణం ఏంటంటే వీఆర్ఓ తంబు రాలేదు, మేము ఇవ్వలేము అని స్టోర్లో తిరస్కరిస్తున్నారు. అలాగే కొంతమందికి వికలాంగులమైన మాలో సదరన్ సర్టిఫికేట్లోని చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పెన్షన్ ఇవ్వడం లేదు. ఇలాంటి అవస్థల కోసం చాలాసార్లు వచ్చాము. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నాం, ఇంకా అనారోగ్యం ఇంకా ఎక్కువ చెడిపోకుండా మాకు సహాయపడాలని కోరుకుంటున్నాం. గ్రీవెన్స్లు వస్తాను అయిపోద్దని కలెక్టర్ గారు అనడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ చెప్పేది మేము ఇచ్చేది ఏంటి అలా అనడం తిరిగి ఈ రకం జరుగుతుందండి. ఉచిత కరెంట్ అని చెప్పేసి ఇష్టేసారం బిల్లు వేసేస్తాను ఎస్సీ వాళ్ళకి. అది ఏమైనా అడిగితే బలంతకారం మీటర్లు తొలగించుకొని వెళ్ళిపోతాను. మళ్ళీ కానీ ఆ విషయం కానీ కలెక్టర్ దృష్టిలో కానీ కరెంటు ఎస్సీ గారి దృష్టిలో కానీ డిఈ గారి దృష్టిలో చెప్తే వాళ్ళు దేవుళ్ళు, మీకు ఆ దేవుళ్ళకి మీరు ముడుపులు కట్టుకొని చేసుకొని అని డిఈ గారు సలహా ఇస్తాను. చెప్పాను మీకు చేసేస్తారు అనడమే. 14 రెండో నెలలు ఇస్తే ఇప్పటికి అది పరిష్కారం కాలేదు. చాలా చోట్ల 1 నెల ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది, కొన్ని చోట్ల 15. సో ఇప్పుడు వరకు మొత్తం జిల్లా చూస్తే పీజీఆర్ఎస్ మనకు ఇప్పుడు 3% మాత్రమే పెండెన్సీ ఉంది. మిగతా మనం రూల్ ప్రకారం, చట్టం ప్రకారం ఐదర్ అక్సెప్ట్ చేశాను, వాళ్ళకి సమాధానం ఇచ్చాను. 30,000 వరకు గ్రీవెన్స్ వచ్చాయి ఒక సంవత్సరంలో. మనం అన్నీ సార్ట్ అవుట్ చేశాను. బట్ ఇక్కడ ఇష్యూ ఏమంటే పబ్లిక్కి కొన్ని సమస్య లైక్ సివిల్ కోడ్ సమస్య సంబంధించి కోర్టులో పెండింగ్ ఉంది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో సమాధానం లేదు ఈ విధంగా. సో అన్ని గ్రీవెన్స్ మనం కోర్టుకి రెఫర్ చేస్తాం, మిగతా మనం మన లెవెల్లో సార్ట్ అవుట్ చేయడానికి మొత్తం ట్రై చేస్తాం. రాజధాని అమరావతి నిర్మాణానికి ఏలూరు జిల్లా ముదినేపల్లి స్పామ్ ఐటీఐ కళాశాల విద్యార్థులు 116 రూపాయల చొప్పున విరాళం అందించారు. ఈ సందర్భంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి మనోజ్ కళాశాల ప్రిన్సిపల్ను ఘనంగా సత్కరించారు. రాజధాని నిర్మాణంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని మనోజ్ పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో 100 కోట్ల విరాళాలు సేకరిస్తామని మనోజ్ తెలిపారు. అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపు మేరకు అమరావతికి జీవం పోద్దాం, 116 రూపాయలు సహాయం చేద్దాం. ప్రతి ఒక్కరూ యువతంతా చాలా ముందుకొచ్చి అమరావతి అంబాసిడర్ పిలుపు మేరకు 116 రూపాయలు సహాయం చేయడానికి చాలామంది వస్తున్నారండి. అమరావతికి 116 రూపాయలు అందరూ పిల్లలు వేశారండి. ఇలా ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులు కానీ, మరి పారిశ్రామికవేత్తలు కానీ, ప్రైవేటు అండ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా చేయి కలిపి మన అమరావతి నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇలా 116 సహాయం చేస్తారని నా ఆశ అండి. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి శ్రీ అంబుల వైష్ణవి గారి యొక్క పిలుపు మేరకు మా విద్యార్థులందరూ కూడా స్పందించి సార్ చేయి కలపండి, అమరావతికి 116 రూపాయలు విరాళంగా ఇవ్వండి అనేటటువంటి ఒక మాటకు మా విద్యార్థులంతా స్పందించి ఆ క్యూఆర్ కోడ్ నెంబర్ ద్వారా మా విద్యార్థులతో 116 రూపాయలు అమరావతికి విరాళంగా ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండమైన రాజధాని అవ్వాలని కళ్ళగనే వాళ్ళందరూ కూడా అమరావతికి ఈ విధంగా విరాళాలు ఇచ్చి అమరావతి మంచిగా నిర్మించడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందని కోరుకుంటున్నాను. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. కెనాల్ రోడ్, వినాయకుడి గుడి, 1 టౌన్ ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నట్లు ధ్యాన్ చంద్ర తెలిపారు. కెనాల్ రోడ్లో పాడైపోయిన ఫెన్సింగ్ను గమనించి తక్షణమే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. 10 మంది ఉద్యోగులుండే ఏ సంస్థ అయినా ఈఎస్ఐసి పథకంలో నమోదు చేసుకోవచ్చని ఈఎస్ఐసి ఏపీ రీజనల్ డైరెక్టర్ మళ్ళా రామారావు అన్నారు. 21,000 రూపాయల కంటే తక్కువ వేతనం ఉండే ఉద్యోగులు, కార్మికులందరూ ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. ఈఎస్ఐ పథకం ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంజీవనిలా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో లేని వైద్య సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పొందే అవకాశం ఉందంటున్న ఈఎస్ఐసి ఏపీ రీజనల్ డైరెక్టర్ మళ్ళా రామారావుతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. రాష్ట్రంలో ఈఎస్ఐ పథకం అమలు తీరు ఎలా ఉంది, రాష్ట్రంలో ఏ జిల్లాల్లో అందుబాటులో ఉంది, తర్వాత ఎలాంటి వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు, అలాగే ఉపాధి కల్పించే వాళ్ళు, ఉపాధి పొందే వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళకి అర్హతగా తీసుకుంటారు ఈఎస్ఐకి సంబంధించి ఇలాంటి విషయాలన్నీ మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రీజనల్ డైరెక్టర్ మళ్ళా రామారావు గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈఎస్ఐ లబ్ధిదారుల అర్హత ఏంటి? ఈఎస్ఐలో లబ్ధి పొందాలంటే
ఎంప్లాయీస్ 21,000 కన్నా తక్కువ శాలరీ వాళ్ళు ఉండాలండి. అలానే ఎంప్లాయర్ దగ్గర అట్లీస్ట్ 10 ఎంప్లాయీస్ రిజిస్టర్ అయి ఉండాలి. ఈఎస్ఐ అన్నది ఒక కాంప్రిహెన్సివ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అండి. 2016 నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా విస్తరించి ఉంది. అలా అంటే 26 డిస్ట్రిక్ట్స్లో 679 మండల్స్లో ఉన్నది. ఈఎస్ఐ నుంచి ముఖ్యంగా లబ్ధి ఏమొస్తుంది అంటే 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటి మెడికల్ బెనిఫిట్, ఇంకొకటి క్యాష్ బెనిఫిట్. ఏదైనా మెడికల్ రిక్వైర్మెంట్ అవసరమైతే ఈఎస్ఐలో ఉన్న హాస్పిటల్స్ నుంచి కానీ డిస్పెన్సరీ నుంచి కానీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రస్తుతం స్టేట్లో 79 డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఏమైనా ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్స్లో లేకపోతే, ఏదైనా ఫెసిలిటీ లేకుంటే వాళ్ళని బయట కార్పొరేట్ హాస్పిటల్స్ మేము టైఅప్ చేసుకున్నామండి. అలానే రాష్ట్రంలో మనకి 72 టైఅప్ హాస్పిటల్స్ ఉన్నాయి సెకండరీ కేర్కి. 35 హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి టైఅప్ అయ్యి ఉన్నాయి. అదేవిధంగా ఈఎస్ఐ వల్ల ఉపయోగం అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది సార్? అంటే ఏ రోగాలకు వర్తిస్తుంది? అదేవిధంగా వాళ్ళకి ప్రమాదాలు జరిగేటప్పుడు ఎలాంటి ప్రమాదాలకు వర్తిస్తుంది? త్రూ ఎంప్లాయ్మెంట్ ఇంజరీ ఏమైనా అయితే, అంటే ఆయన ఎంప్లాయ్మెంట్లో ఉండగా ఏమైనా ఇంజరీ జరిగితే అది ఎందులో కమ్యూటేషన్ కూడా కవర్ అయ్యి ఉంటుందండి. అంటే ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ ఆఫీస్ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన ప్రమాదాలు కూడా కవర్ అయ్యి ఉంటాయి. ఆ టైంలో ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి పూర్తిగా మెడికల్ బెనిఫిట్తో పాటు క్యాష్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏమైనా సిక్నెస్, ఏమైనా అనారోగ్యం పాలైతే ఆఫీస్కి వెళ్ళలేని పక్షంలో 70% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐని భరిస్తుంది వాళ్ళకి. అలానే అది ఇయర్లో 91 days వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. అలానే మెటర్నిటీ బెనిఫిట్, ఏమైనా ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు 26 weeks వరకు మెటర్నిటీ పీరియడ్లో శాలరీ ఈఎస్ఐని పే చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయర్కి ఆ బర్డెన్ ఉండదు. ఇది కాకుండా వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇన్ కేస్ ఎంప్లాయీ కానీ ఉద్యోగరీత్యా మరణిస్తే, అంటే వాళ్ళు ట్రావెలింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి కానీ ఇంటికి నుంచి ఆఫీస్ కానీ వెళ్ళే టైంలో చనిపోయినా, లేకపోతే ఆఫీస్లో ఏమైనా ప్రమాదం జరిగి చనిపోయినా వాళ్ళ డిపెండెంట్స్కి, అంటే వైఫ్కి, పిల్లలకి, డిపెండెంట్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి 90% ఆఫ్ ది లాస్ట్ నాన్ వేజెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కింద 15,000 రూపీస్ పే చేయడం జరుగుతుంది. ఈఎస్ఐకి సంబంధించి కొన్ని అపోహలు కూడా జనాల్లో ఉన్నాయి సార్. ఈఎస్ఐ సరిగ్గా చూడరు కానీ లేదా పట్టించుకోరని, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ప్రస్తుతానికైతే మొత్తం అయితే స్ట్రీమ్ లైన్ అయిందండి. ఇంతకుముందు కొన్ని ఆన్లైన్ ఇష్యూస్ ఉండేవి కానీ ప్రస్తుతానికి ఆన్లైన్ ఇష్యూస్ కానీ ఏం లేవు. మాకు ఒక 19 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి స్టేట్లో. అలానే 4 డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ ఆఫీస్లో కూడా ఏ క్లెయిమ్ కూడా మ్యాక్సిమం 3-4 days కన్నా ఎక్కువ రోజులు పట్టదు క్లెయిమ్ చేసుకున్నందుకు. అలానే హాస్పిటల్స్ అన్నీ కూడా ఎంపవర్ చేయడం జరిగింది. ప్రతి హాస్పిటల్లో మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నాము. ఎక్కడైతే ఫెసిలిటీస్ అలాంటి ఫెసిలిటీ లేని పక్షంలో మేము టైఅప్ హాస్పిటల్ ద్వారా వాళ్ళ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఈఎస్ఐ రీజనల్ డైరెక్టర్ రామారావు గారు చెప్తున్న విషయాలు, లబ్ధిదారులు ఎవరు అపోహపడాల్సిన పని లేదనేసి తమ అన్ని రకాల వైద్య సౌకర్యాలు దీంట్లో వర్తింపజేస్తూనే కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు అనేక రకాల ఉపయోగాలు ఉద్యోగులకు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. చుట్టూ నీరు, బయటకు రావాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్లాల్సిందే. సోమశిల జలాశయం కోసం భూములు, ఇళ్లు త్యాగం చేస్తే దశాబ్దాలు గడుస్తున్నా పరిహారం రాలేదని స్థానికులు చెబుతున్నారు. కూటమి సర్కారైనా తమ సమస్యలపై దృష్టి సారించాలని వేడుకుంటున్నారు. నెల్లూరు జిల్లా రైతుల ప్రయోజనాల కోసం కడప జిల్లా వాసులు త్యాగం చేశారు. గోపవరం, అట్లూరు, ఒంటిమిట్ట, నందలూరు మండలాల్లోని గ్రామస్తులు సోమశిల జలాశయం కోసం తమ ఇళ్లు, భూములు ఇచ్చేశారు. వారిలో కొందరికి పరిహారం అందితే మరికొందరికి అందక అక్కడే జీవనం సాగిస్తున్నారు. మరికొందరైతే ఎక్కడికి వెళ్లే అవకాశం లేక గ్రామాన్ని అంటిపెట్టుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. ఏదైనా పని మీద పక్క ఊరు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నామని మహిళలు చెప్తున్నారు. నడుచుకుంటా పోతాం సార్, కొట్టుకొని పోయాలి కొంతమంది. ఏందో మరి చేతులు పట్టుకొని మా ఇబ్బందులు మేము వానలుగాని వచ్చి కూడా కనీసం తిండి గింజలు కూడా మాకు లేడంలే, కనీసం కూరగాయలు కూడా రావు. మేము చాలా ఇబ్బంది పడతాము. పైపు మాదిరి వేసి మాకు నీళ్లు రాకుండా రోడ్డు మీదకి ఏదైనా చేర్చే మంచిది సార్. వాన వచ్చే కానీ పొయ్యిలు మండవు కట్టుపులల్లే. మాకు చాలా ఇబ్బంది పడతాను సార్. మాకు ఇట్ట బతికేదానికి లేదు, ఇట్ట పోయేదానికి లేదు. మాకు ఎక్కడ భూములు కూడా లేవు సార్, ఎక్కడన్నా పెట్టుకునే దానికి. పందులు ఇళ్ళలోకి వచ్చానయ్యే, ఏమన్నా బయట పండుకునే దానికి కూడా భయపడి ఇళ్లలో మంచాలు వేసుకొని పనుకుంటాం సార్. మేము పాములు వచ్చానయ్యి, జర్లు వచ్చానయ్యి, మాకు చాలా ఇబ్బంది పడిపోతాం సార్. మేము ఊరికి 30 మీటర్ల దూరంలోనే ఫారెస్ట్ ఉంది. ఊరి నిండా పాములే ఉన్నాయి. భూములేమో మునిగిపోయినాయి కానీ కాంపన్సేషన్ మాత్రం డబ్బులు ఇవ్వలేదు. కొంత భూమికి రాలే డబ్బు రాలే, కొంత ఇళ్లకు డబ్బు రాలే. ఇప్పుడు నీళ్ళలో 4 అడుగులు నీళ్ళలో మునిగి ఉన్నాయి, భూములు ఉన్నాయి. వాళ్ళు పైరు పెట్టుకోలేకపోయి కాంపన్సేషన్ డబ్బులు ఇవ్వకపోయి వాళ్ళకి ఇవ్వకపోయి ఏమంటే చిన్న రైతులు వాళ్ళు బయటికి పోయి కలెక్టర్ దగ్గర పోయి బయట ఆఫీస్ దగ్గర మాట్లాడే శక్తి ఎవరికి లేదు. పేపర్ మూలంగా ఇచ్చేవాళ్ళమే కానీ బయటికి వాళ్ళ దగ్గర పోయి చెప్పుకునే దానికి ఛార్జీలు కూడా డబ్బులు వాళ్ళకి లేవు.
ఇళ్లు భూములకు పరిహారం ఇస్తామని నాడు వైసీపీ నేత అవినాష్ రెడ్డి హామీ ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. గ్రామాల్లోకి సోమశిల ముంపు జలాలు రాకుండా రక్షణ గోడ నిర్మిస్తామని తమకు చెప్పారని, తర్వాత అటువైపు చూసిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేమలూరు వంతెనను ఎత్తు పెంచుతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక ముఖం చాటేశారని చెప్తున్నారు. పంటలు వేసే పరిస్థితి లేక వేరే ఆధారం లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొస్తున్నారు. ఈ వంతెన కట్టినాంచి ఇబ్బందులు చేర్చాయి. ఇది కట్టుకున్నాం అంటే మాకు మా పాటలు మేము పడతా ఉన్నాము. ఈ బ్యాక్ వాటర్ ఇన్ని వచ్చేటివి కాదు, ఈ రకంగా ఉండేది కాదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇల్లు వచ్చినాంచి అట్టూరు బారానికి ఏదైనా ఇబ్బంది పడుతుంది. దయించి గవర్నమెంట్ అయినా మాకు కొంచెం ఎత్తు లేపమని ఆలోచిస్తున్నది. ఎడబాద నెల మధ్య తిరుక్కొని పోవాలా. ఇట్లా 20 కిలోమీటర్లు వస్తాను సార్ అట్టూరికి పోవాలంటే. గొడూరు కాంచి 20 కిలోమీటర్లు వస్తుంది సార్. ఇక్కడ నుంచి పోతే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ పోవాలంటే 40 కిలోమీటర్లు తిరుక్కొని పోవాల్సి వస్తుంది. ఇట్లా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కలపోవాలంటే కానీ ఇట్లా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఒక 1/2 అవర్లో అక్కడ ఉంటాం. ఇట్లా పోవాలంటే ఇదంతా తిరుక్కొని చాలా లేట్ అవుతుంది. అది ఇక వాటర్ తగ్గియాలా, లేదంటే కన్నా బ్రిడ్జి ఏదైనా చూడాలా. రోడ్లో పోతాంటే పాములు పోతాంటే ఏం పోతాయి అర్థం కాదు, ఏం కుడతాయి అర్థం కాదు. ఏటి అవతల ఉండేందువల్ల మాకు పంచాయతీ కానీ సచివాలయం కానీ లేకపోతే పిహెచ్సి సెంటర్ కానీ ఏదైనా మాకు అక్కడికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రెగ్నెన్సీలు కానీ లేకపోతే ఏమన్నా ఒక ఓల్డేజ్ వాళ్ళకి ఎవరికన్నా ఏదైనా జరిగినా కానీ మాకు అంబులెన్స్ అందరూ రావాలంటే వాళ్ళు ఈ ఏటి యువతల నుంచి అవతలకి తీసుకురమ్మని చెప్తున్నారు. దానివల్ల మాకు చాలా ఈ నీళ్ళ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. నైట్ పూట అన్న కాయలు పోవాలన్నా చేను దగ్గరికి పొలాలకు పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి నీళ్లు తగ్గించడం కానీ లేకపోతే మా హైట్ పెంచడం కానీ దానికి ఏదన్నా ప్రభుత్వం చర్యలు తీసుకొని తక్షణమే దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వమైనా స్పందించి సోమశిల ముంపు పరిహారం చెల్లించడంతో పాటు వేములూరు వద్ద వంతెన ఎత్తు పెంచాలని స్థానికులు కోరుతున్నారు. దశాబ్దాలుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని గ్రామస్తులు చెప్తున్నారు. చినుకు పడితే చాలు గుంటూరు వాసులు భయంతో వణికిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీల్లో నివసించేవారైతే తమ ఇళ్లను వరద ఎక్కడ ముంచెత్తుతోందోనని భయపడుతున్నారు. భారీ వర్షం పడితే ఇంట్లో సామాగ్రి, నిత్యావసరాలు నీట మునిగి 2-3 రోజుల పాటు నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి. సమస్యకు పరిష్కారంగా కూటమి ప్రభుత్వం సుమారు 8 కోట్ల రూపాయలతో నగర శివారులోని మొండిగేటు విస్తరణ పనులను చేపట్టనుంది. అవి పూర్తయితే తమ ప్రాంత వరద ముప్పు నుంచి బయటపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే చాలు గుంటూరు నగరంలో జనజీవనం స్తంభించిపోతోంది. రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. లోతట్టు, శివారు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. దీంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోతున్నాయి. గుంటూరు 1 టౌన్, 2 టౌన్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనగర్, 3 వంతెనలు, నెహ్రూ నగర్, పాత గుంటూరు, కొత్తపేట, ప్రగతినగర్, బాలాజీనగర్ వంటి శివారు కాలనీల్లో వరద ముప్పు నుంచి తేరుకోవడానికి 2-3 రోజులు పడుతుంది. ఇటీవల ఎడతెరిపి లేని వర్షాలతో వరద కష్టాలు రెట్టింపయ్యాయి. సమస్యకు ప్రధానంగా కారణం ఈ ప్రాంతంలోని డ్రైనేజీ నీరు వెళ్లే మొండిగేటు. రైల్వే శాఖకు చెందిన మొండిగేటు దాటిన తర్వాత డ్రైనేజీ, వరద నీరంతా గుంటూరు ఛానల్లో కలుస్తోంది. అయితే ఇక్కడున్న రైల్వే వెంట్ 5 మీటర్ల లోపు మాత్రమే ఉండడంతో వరద వచ్చినప్పుడు నీరంతా ముందుకు వెళ్లలేక వెనక్కి రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. 50-55 సంవత్సరాల నుండి టౌన్లో వచ్చే మురుగంతా కూడా ఈ పాత గుంటూరే మోస్తుంది. దీనికి డ్రైనేజీ కాలువ అటువైపు ఒకటి ఉంటుంది, దాన్ని సుత్తపల్లి డంక రోడ్డు వైపు అంటాము. ఇటు వచ్చేసాను ట్రాక్ ఆకు నుంచి ఇటు మొత్తం నెహ్రూ నగరం, కొత్తపేట ఏరియా మొత్తం కూడా ఇటు వచ్చేస్తుంది. చిన్నపాటి వర్షం కురిసినా కానీ కాలువలు మొత్తం మునిగిపోయి రోడ్ల మీదకి వచ్చి ఇళ్ళ కూడా వచ్చే పరిస్థితి కూడా జరిగేది. 3 కానాలుగా కడితే అప్పుడు ఈ వాటర్ అంతా కూడా అటు బైపాస్ దాటి అక్కడ నుంచి మామూలుగా ఏది ఆ వాగుండ తుంగభద్రలో కలిసిపోతుంది అనమాట. అది అయ్యేంత వరకు ఈ ప్రాబ్లం ఉంటానే ఉంటది. మొండిగేటు ముఖద్వారం దగ్గర అక్కడ దానికి సంబంధించినటువంటి వెడల్పుని పెంచి ఎత్తును పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. తద్వారా ఏదైతే ఉధృతంగా వచ్చేటువంటి నీరు భారీ వర్షాలు కాదు, అతి చిన్నపాటి వర్షాలకు కూడా ఇక్కడ అంతా జలమయం అయిపోతుంది. దాని ద్వారా కూడా వచ్చే చెత్తా చెదారంతో ముందు ఈ గేటు బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయిన అంతరం నీళ్ళన్నీ పైకి తన్నేసి ఈ విధమైనటువంటి ఇప్పుడు మీరు చూశారు ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఎంపీ గారు చెప్పుకున్నాము, దానికి సాల్వ్ చెప్పారు.
మన రైల్వే అధికారులు తీసుకొచ్చి సాల్వ్ చెప్పి 7 కోట్లు సెలక్షన్ చేపిస్తా అన్నారు. ఇదంతా ఇక్కడ చిన్న కాన అయిపోయిందండి. ఈ కానం వలన చెత్త అడ్డం పడిపోయి మొత్తం నీరంతా వెనక దంతుంది. దాని వల్ల ఈ ఏరియా 11 మొత్తం మునిగిపోతుంది. మొండిగేటును విస్తరించకపోవటం వల్లే స్థానిక కాలనీలతో పాటు శివారు ప్రాంతాలు వరద ముంపు బారిన పడుతున్నాయని గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ విషయాన్ని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తో పాటు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రభుత్వం మొండిగేటు విస్తరణ పనుల కోసం 7,50,00,000 మేర నిధులు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు. రైల్వే అధికారులు సంప్రదించి ఈ రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి వెంటనే మరమ్మతులు చేయించి దాన్ని పెద్దది చేయాలనేటువంటి సూచన చేసి ఎస్టిమేషన్ తయారు చేయడంతో దాదాపు 8 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు రైల్వే అధికారులను ఒప్పించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో వెంటనే 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడంతో పాటు దాదాపు 22 దశాబ్దాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మొండిగేటు మరమ్మతులతో పాటు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. లోతట్టు కాలనీలు అన్నీ కూడా ఈ వరద నీరు ఎరక్కి తంటం వల్ల ఆ ప్రాంతాలంతా కూడా జలమయమై ప్రతిసారి కూడా చిన్నపాటి వరద వచ్చినా కానీ లేదా వర్షాలు పడ్డా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటిమయం అవుతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా దీని పరిష్కారం చూపలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాదాపు 7.5 కోట్ల రూపాయలతో ఈ మొండిగేట్ను విస్తరించేందుకు కూడా ప్రణాళిక రూపొందించింది. అటు పైనుంచి ఆమోదం కూడా తెలిపింది. అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిగా అంటే ఈ నగరానికి ఎలాంటి వరద ముప్పు లేకుండా చేస్తామని చెప్పి కూడా అటు ప్రజాప్రతినిధులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. తాజా అంశం చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పణిదంలో విషాదం నెలకొంది. అప్పు తీసుకున్న వ్యక్తి, రుణం ఇచ్చిన వ్యక్తి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, అప్పు ఇద్దరి మధ్య చిచ్చురేపడానికి గల కారణాలేంటి? సుజాత, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పణిదంలో విషాదం చోటు చేసుకుంది. పణిదానికి చెందినటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం కిందట తన మిత్రుడి ద్వారా మరొక మిత్రుడికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిసి మధ్యవర్తిగా ఉండి కొంత ఆర్థిక అప్పు అయితే ఇచ్చేలా ఇతను మధ్యవర్తిగా ఉండి అప్పు ఇప్పించాడు. అయితే ప్రారంభంలో అప్పు సకాలంలో వడ్డీ కట్టిన అతను ఆ తర్వాత క్రమంగా అతను అప్పు చెల్లించకుండా తప్పించుకుతున్న నేపథ్యంలో గత కొంతకాలంగా వారిద్దరి మధ్య అయితే కొంత వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అప్పు త్వరగా చెల్లించాలని, తన మీద ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి శ్రీనివాసరావు పదే ఎవరైతే రుణగ్రహీత ఉన్నాడో అతన్ని అడగడం జరుగుతూ ఉంది. అతను కూడా ఎప్పటికప్పుడు చెల్లిస్తానంటూ దాటవేత ధోరణి వల్ల ఇసిగి వేసారిపోయారు శ్రీనివాసరావు. అయితే శ్రీనివాసరావు మానసిక ఒత్తిడి చూసి అతని భార్య, కుమారుడు ఇద్దరు నిన్న ఎవరైతే రుణగ్రహీత ఉన్నాడో అతని దగ్గరికి వెళ్లి శ్రీనివాసరావు ఇప్పించిన అప్పును వెంటనే చెల్లించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఖచ్చితంగా అప్పు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రుణగ్రహీతని గట్టిగా అడగడం జరిగింది. దీంతో రుణగ్రహీత పురుగుల మంది తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసి శ్రీనివాసరావు కూడా భయాందోళనకు గురై వెంటనే ఆ రుణగ్రహీత కనుక చనిపోతే తనకి తన కుటుంబానికి ఏమన్నా అవుతుందేమో అన్న ఒక భయంతో, ఆందోళనతో వెంటనే శ్రీనివాసరావు కూడా పురుగుల మందు తాగడం జరిగింది. ప్రస్తుతం శ్రీనివాసరావు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు. అయితే అతని పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని కూడా చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే శ్రీనివాసరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నించాడో ఇదే సమయంలో రుణగ్రహీత కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నించడంతో అటు రుణగ్రహీత బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఈ శ్రీనివాసరావు భార్య, కుమారుడు కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఒకవైపు కట్టుకున్న భర్త పురుగుల మందు తాగి హాస్పిటల్ ప్రాణాలతో పోరాడుతున్న నేపథ్యంలో మరోవైపు రుణగ్రహీత బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో భయాందోళనకు గురైనటువంటి శ్రీనివాసరావు భార్య, కుమారుడు ఈ రోజు వాళ్ళ ఒక వ్యవసాయ భూమి ఉన్నటువంటి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ చేరుకున్న పోలీసులు ఇప్పుడే బావిలో నుంచి ఈ భార్య శ్రీనివాసరావు భార్య మృతదేహాన్ని అయితే వెలికి తీశారు. కుమారుడు మృతదేహాన్ని కూడా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉందని, విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. మరోవైపు రుణగ్రహీత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అతనికి ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే మధ్యవర్తిగా ఉండి తన ఒక మిత్రుడికి సాయం చేయాలన్న ద్వారంతో ఈ శ్రీనివాసరావు ఏదైతే అప్పు ఇప్పించాడో ఆ అప్పు తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో పదే చెల్లించాలని అడగటం వల్ల ఈ యొక్క వారిద్దరి మధ్య ఈ యొక్క ఘర్షణకి వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో
ఒక శ్రీనివాసరావు భార్య కుమారుని పోగొట్టుకోవడమే కాకుండా తన ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. సుజాత. ధన్యవాదాలు వీరాంజనేయులు. %20 ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహనాలకు సురక్షితం కాదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. బయో ఇంధనం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతింటాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి కొట్టిపారేశారు. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతోందనేది చెత్తవాదనాన్ని వివరించారు. అయితే ఇప్పటికై పాతవైన వాహనాల్లో మాత్రం దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బర్ గొట్టాలు, పైపులను మార్చాల్సి రావచ్చని, అది సాధారణమేనని తెలిపారు. ఇథనాల్తో సమస్యలు వస్తాయని ప్రజల్లో కావాలనే తప్పుడు భయాలను సృష్టిస్తున్నారని హర్దీప్ సింగ్ పూరి మండిపడ్డారు. భారత్లో ఇంధన డిమాండ్ రాబోయే 2 దశాబ్దాల్లో ప్రపంచ దేశాల్లో ఉన్నదానికంటే 3 రెట్లు పెరుగుతుందని, అలాంటి సమయంలో పర్యావరణహితమైన ఇథనాల్ ప్రధాన ఇంధన వనరు అవుతుందని కేంద్ర మంత్రి అంచనా వేశారు. ఇథనాల్ కలిసిన పెట్రోల్తో ఇంజిన్ సమస్యలు తలెత్తవని ఇప్పటికే పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని పేర్కొంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం పలుమార్లు ఇదే విషయం చెప్పారు. మాంసాహారం తినే కుటుంబంలో పుట్టిన బిగుకుమార్ 10 ఏళ్ల క్రిందట చదివిన రామాయణం, భగవద్గీతల స్ఫూర్తితో పూర్తి శాకాహారిగా మారిపోయారు. పసి వయసులోనే పోలియోతో వికలాంగుడిగా మారిన ఈయన ఢిల్లీలో డిగ్రీ చదివారు. బీహార్లోని శివహర్లో తన ఇంటికి సమీపంలోనే శాకాహార విద్యాలయం ప్రారంభించి 15 ఏళ్లుగా పిల్లలకు ఉచిత విద్యా బోధన చేస్తూ బిగుసర్గా పేరొందారు. శాకాహారంపై పిల్లల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో కేవలం వెజిటేరియన్ విద్యార్థులకు మాత్రమే ఇక్కడ ప్రవేశం కల్పిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని 40 మంది విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తున్నారు. బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ ఆధారంగా రాకపోకలు సాగించే బిగుసర్ ప్రభుత్వ సహకారం లేకున్నా తన విద్యార్థుల విజయమే గొప్ప రివార్డు అని చెబుతున్నారు. ఆలోచన ఉంటే అద్భుతాలు చేయొచ్చు. నేటి యువతలో చాలా మంది ఉన్నత చదువుల తర్వాత ఉద్యోగాల వైపు వెళ్తుండగా కొందరు మాత్రం నచ్చిన రంగాన్నే ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని మేరట్ జిల్లా మదార్పురా గ్రామానికి చెందిన శేఖర్ చౌహాన్ 2014లో MBA పూర్తి చేయగానే 30,000 జీతంతో ఓ ఉద్యోగం వచ్చింది. చేస్తున్న పనితో సంతృప్తి పడని శేఖర్ 2017లో స్వస్థలానికి వెళ్లి పూల సాగు ప్రారంభించారు. సాగులో శిక్షణ తీసుకుని వివిధ ప్రయోగాలు చేస్తూ తొలుత 2000 చదరపు మీటర్లలో పాలీహౌస్ నిర్మించారు. గులాబీ మొదలు జర్బరా వంటి వివిధ రకాల పూలను సాగు చేశారు. 8 ఏళ్లలో ఈ సాగును మరింత విస్తరించి ఇప్పుడు శేఖర్ మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. ఖర్చులన్నీ పోను నెలకు 1,00,000 ఆదాయం సంపాదిస్తున్నారు. పెళ్లిళ్ల వంటి సీజన్లలో ఇది రెట్టింపు ఉంటుందని శేఖర్ చౌహాన్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సరైన సమయంలో సరైన నాయకుడు దొరకటం ప్రజల అదృష్టమంటూ సీఎం చంద్రబాబు అన్నారు. మోదీకి మంచి ఆరోగ్యం, అపరిమిత శక్తి కలిగి మాతృభూమికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ వంటి సాహసోపేతమైన సంస్కరణలు ప్రజలు, దేశ శ్రేయస్సు పట్ల మోదీకి ఉన్న నిబద్ధతను చాటి చెబుతున్నాయన్నారు. బలమైన, స్వయం సమృద్ధి చెందిన భారతదేశం కోసం మోదీ చేస్తున్న కృషి ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయురారోగ్యాలతో దేశాన్ని ఇంకా శక్తివంతంగా నడిపించేలా మోదీకి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు లోకేష్ పోస్ట్ చేశారు. ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మరింత సేవ చేసేలా మోదీకి దీర్ఘాయుషు, ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని అన్నారు. అచంచలమైన క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రధాని మోదీ దేశానికి మార్గదర్శక శక్తిగా ఎదిగారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. మోదీకి ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, వారసత్వం పట్ల ప్రతి భారతీయుడు గర్వించేలా మోదీ చేశారని, ఆత్మనిర్భర్ భారత్ కోసం అవిశ్రాంత కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పేదల పట్ల కరుణ, దేశాన్ని పురోగతి వైపు నడిపించడంలో మోదీ సంకల్పం ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. మోదీకి దీర్ఘాయుష్తో పాటు దేశాన్ని నడిపించే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ వీడియో విడుదల చేశారు. Under Modi's leadership, Bharat is on the path of becoming a Vishwa Vijayata. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. Even though I had few interactions, they have always been warm and meaningful.
I have even differed with him at times, but he always understood, always gave space for a dialogue. And that is the beauty of his democratic spirit. One of the most endearing qualities of Modi ji is his sense of humor. In the Lok Sabha, he often lightens even the most tense debates with his spontaneous wit. His speeches are not only visionary, but also filled with natural humor and warmth. Even when faced with trolls or negative feedback, he approaches it in a constructive, often witty manner, a remarkable lesson in leadership for all of us. Wishing our Honorable Prime Minister Modi ji a very, very happy birthday. తాజా అంశం చూస్తున్నాం. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ఢీకొని 6 మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి కరీముల్లా అడిగి తెలుసుకుందాం. సుజాత, నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం ఒక ట్రిప్పరు మరియు ఒక కారు ఢీకొన్నాయి. కారులో ఉన్న 6 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో అతని పరిస్థితి సీరియస్ గా ఉంది. అతనిని 108 లో ఆత్మూరు హాస్పిటల్కి తరలించారు. ఇది జాతీయ రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది. దీనివల్ల నిరంతరం ప్రమాదాలు రోజుకొక ప్రమాదం అయినా జరుగుతూ ఉంటుంది. ఈ కారు వచ్చి కడప నుంచి నెల్లూరు వైపు వెళ్తుంది. ట్రిప్పర్ వచ్చి నెల్లూరు నుంచి సంగం వైపు వెళ్తుంది. ప్రమాదం జరిగింది. వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అంతే మేడం. ధన్యవాదాలు కరీముల్లా.